రాష్ట్రంలో నేడు ఒకేసారి 3 లక్షల గృహప్రవేశాలు జరగనున్నాయి. అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం దేవగుడిపల్లి గ్రామంలో సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో సీఎం పాల్గొనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లను వర్చువల్గా ప్రారంభించనున్నారు. లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందించనున్నారు. కూటమి ప్రభుత్వం మరో హామీ అమలుకు శ్రీకారం చుట్టింది. అందరికీ ఇళ్లు పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 3,192,000 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు ప్రభుత్వం కేటాయించింది. నిర్మాణం పూర్తి చేసిన ఈ ఇళ్లలో ఒకే మారు నేడు లబ్ధిదారులు గృహ ప్రవేశాలు చేయనున్నారు. అన్నమయ్య జిల్లా దేవగుడిపల్లిలోని షేక్ ముంతాజ్ బేగం, హేమలత అనే లబ్ధిదారులకు చెందిన ఇళ్లలో సీఎం సమక్షంలో గృహ ప్రవేశాలు జరగనున్నాయి. రాజీవ్ నగర్ కాలనీని అధికారులు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఉదయం 9:30 గంటలకు గన్నవరం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో సీఎం బయలుదేరి చిన్న మండెం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన దేవగుడిపల్లికి చేరుకుంటారు. గృహ ప్రవేశాల అనంతరం అక్కడే ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. సోషల్ మీడియా ప్రతిభావంతులతో కాసేపు ముచ్చటిస్తారు. అనంతరం గృహ నిర్మాణ లబ్ధిదారులతో గంటన్నర పాటు ముఖాముఖి నిర్వహించి సభలో ప్రసంగిస్తారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. సాయంత్రం 4 గంటలకు చిన్న మండెంలో రాయచోటి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రిస్టేజియస్ గా చేపడుతున్న హౌసింగ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ ను చిన్నమండ మండల కేంద్రంలో ప్రారంభించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం పొద్దున్నే 10:30కి స్టార్ట్ అవుతుంది. 4:30 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ముఖ్యంగా చిన్నమండంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ అక్కడికి విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. 2014 తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వివిధ విభాగాల్లో 8 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసింది. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన 17 నెలల కాలంలోనే 3 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయ్యాయి. మరిన్ని ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 3 లక్షల ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయా జిల్లాల నుంచి మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొననున్నారు.